గత కొన్ని రోజుల నుంచి ఎన్ కన్వెన్షన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తుమ్మిడికుంట FTL బఫర్ జోన్ పరిధిలో ఉందంటూ హైడ్రా కూల్చివేయడం, దీనికి తోడు సినీ హీరో నాగార్జునకు చెందింది కావడంతో మీడియా ఫోకస్ మొత్తం దీనిపైనే ఉంది. అలాగే రాజకీయ పార్టీలకు కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఓ టాపిక్ గా మారింది. దీనికి తోడు తాను ఎలాంటి ఆక్రమణలు చేయలేదని హీరో నాగార్జున కోర్టుకు వెళ్లడం, ఆలోపే హైడ్రా దీన్ని కూల్చివేయడంతో వార్తల్లో నిలిచింది. ఎన్ కన్వెన్షన్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎన్ కన్వెన్షన్ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్రంగా నానుతున్న పేరు. సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ గత వారం 10 రోజులుగా అందరి నోటా వినబడుతోంది. కూల్చేయక ముందు నుంచే వార్తల్లో నానుతూ వచ్చిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చిన తర్వాత సెంటర్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్గా మారిపోయింది. చెరువును ఆక్రమించి కట్టారంటూ హైడ్రా దీన్ని కూల్చివేసిన తర్వాత అందరి నోట ఎన్ కన్వెన్షన్ మాటే. అయితే తాను 1 సెంటు భూమి కూడా ఆక్రమించుకోలేదని, తన పట్టా భూమిలోనే నిర్మించాలని హీరో నాగార్జున వాదన. ఇక వాదోపవాదాల సంగతి పక్కన పెడితే ఎన్ కన్వెన్షన్ ఎందుకంత ఫేమస్, ఏమిటి దాని ప్రత్యేకత అనేది ఇప్పుడు చూస్తే జనానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్తో పెద్ద పని ఉండకపోవచ్చు. కానీ వీఐపీలు, వీవీఐపీలు, సెలబ్రిటీలకు మాత్రం ఎన్ కన్వెన్షన్ సెంటర్ సుపరిచితమే. పార్టీల దగ్గర నుంచి పెళ్లిళ్ల వరకు, ఫ్యాషన్ షోల దగ్గర నుంచి కంపెనీల బోర్డుల మీటింగ్ల వరకు అన్నీ ఇక్కడే జరుగుతూ ఉండేవి. వ్యాపార భాగస్వామి అయిన నల్లా ప్రీతం రెడ్డితో కలిసి హీరో అక్కినేని నాగార్జున 14 ఏళ్ల కిందట, అంటే దాదాపుగా 2010లో దీన్ని నిర్మించారు. ఎంద్రీ ఎంటర్ప్రైజెస్ పేరిట దీని నిర్మాణం జరిగింది. ఇక ఆ తర్వాత హైదరాబాద్లో జరిగే ఉన్నత స్థాయి వేడుక ఏదైనా ఎన్ కన్వెన్షన్ వేదికగా మారిపోయింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్లో మొత్తం 4 హాళ్లు ఉండేవి. 27,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన హాల్ నిర్మించారు. ఇందులో ఒకేసారి 3,000 మంది కూర్చునే అవకాశం ఉండేది. ఇందులో భారీ స్థాయిలో జరిగే పెళ్లిళ్ళు, రిసెప్షన్లు, ఫ్యాషన్ షోలు, సినిమా ఈవెంట్స్ నిర్వహించేవారు. ఇక దీనికి ఆనుకునే 37,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ గార్డెన్ ఉండేది. ఇందులో ఫంక్షన్లు, వివాహాలు జరిగేవి. వీటితో పాటుగా 5,000 అడుగుల విస్తీర్ణంలో డైమండ్ హాల్ పేరిట మరో నిర్మాణం ఉండేది. ఇందులో చిన్న వేడుకలు నిర్వహించేవారు. దీని బయట 26,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బనియాన్ పేరిట ఓపెన్ ఎయిర్ వెన్యూ ఉండేది. అయితే తుమ్మిడికుంటలో FTL బఫర్ జోన్ పరిధిలో నిర్మించారంటూ హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేసిందే. ఇక నగరం మధ్యలో ఉండటంతో పాటుగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉండటంతో ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్లకు దీన్ని ఎంచుకునేవారు. అది కూడా 5 లక్షల ప్రారంభం నుంచి ఉండేది. 4 వేదికలు ఉండటంతో 4 వేర్వేరు పార్టీలు నిర్వహించే అవకాశం ఉండేది. దీంతో ఈ ఎన్ కన్వెన్షన్ ద్వారా భారీగా ఆదాయం వచ్చేదని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తూ ఉండటంతో పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు కూడా నమోదు చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈలోపే హైడ్రా దీన్ని కూల్చివేయడంతో వారంతా ఇప్పుడు మరో వేదిక వెతుక్కోవాల్సిన పరిస్థితి.